ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో నారాయణాయ. జ్వాలామాలిని సృష్టించినటువంటి అగ్ని ప్రాకారాల నడుమ గిరి చక్ర రథం ముందుకు గర్జిస్తుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి లలితా పరమేశ్వరి దేవి అంతటినీ పర్యవేక్షిస్తుండగా అమ్మ రథానికి కుడివైపున మంత్రినిగా రాజశ్యామలాదేవి మరియు ఎడమవైపున ఎవరున్నారండి? సైన్యానికి అగ్రగామిగా యుద్ధ రంగాన్ని ఎలా నడిపిస్తుంది? వీటన్నింటినీ తెలుపుతుందే ఈ 27వ శ్లోకం అండి. ఈ శ్లోకం యొక్క వివరణ చూసే ముందు ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి చూడండి ప్లీజ్ అండి. 27వ నామము. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత జ్వాలా మాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. ఈ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయండి. 70వ నామము మనకి కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. 71వ నామము జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా. ఈ 2 నామాలు కూడా 16 అక్షరాలు గల నామాలండి. వీటిని విడదీసి చదవకూడదు, కలిపి చదవాలి. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. కిరి అంటే వరాహముచే లాగబడుచున్న చక్రముల రథమును, ఆరూఢ ఎక్కిన లేదా అధిరోహించినటువంటి, దండనాద దండమును ఎల్లప్పుడూ చేతిలో కలిగినటువంటి దేవత చేత పురస్కృత సేవించబడుతున్న, వరాహమును చే లాగబడుచున్న రథము లేదా వరాహములే చక్రములుగా కలిగినటువంటి రథము, అధిరోహించినటువంటి దండమును ఎల్లప్పుడూ చేతి యందు ఉన్న దేవిచే సేవించబడుతున్న జగన్మాత అని అర్థమండి ఈ నామంకి. రాజు యుద్ధ రంగాన్ని సిద్ధం చేసేటప్పుడు ముందుగా ఒక దళము, పక్కన ఒక దళము, వెనుక చుట్టూ రక్షణ అన్ని వ్యూహపూర్వకంగా అమర్చుతాడు. అలాగే బండాసురుణ్ణి సంహరించడానికి లలితా త్రిపుర సుందరి దేవి శ్రీచక్ర రథంపై కూర్చొని సర్వాన్ని పర్యవేక్షిస్తుండగా ముందుగా ఏనుగుల దళానికి సంపత్కరీ మాత, గుర్రాల సైన్యానికి అశ్వారుడాదేవి ఉన్నారు. మరి అమ్మ అధిరోహించినటువంటి చక్రరాజ రథాన్ని అనుసరిస్తూ కుడి ఎడముల వైపు 2 రథాలున్నాయండి. అందులో కుడివైపున 7 ఆవరణలతో వేయి చక్ర రథములో మంత్రిని అయినటువంటి శ్యామలాదేవి శత్రువుల రహస్యాలను యుద్ధ వ్యూహ రచనలో ఉంది. అమ్మకి ఎడమ వైపున కిరిచక్ర రథములో దండనాద అంటే వారాహిదేవి ఉన్నారు. ఇక్కడ కిరి లేదా కిటి అంటే అడవి వరాహం అండి. అలా వరాహమును లాగుచున్నటువంటి లేదా వరాహములే చక్రములుగా కలిగినటువంటి రథము ఎలా ఉందంట? ఆ రథము 5 ఆవరణతో ఉన్నటువంటి మహారథము. ఆ రథాన్ని అధిరోహించినది ఎవరు? దండనాథగా యుద్ధంలో దిక్కులు, సైన్యము, వ్యూహ రచన అన్నింటినీ నియంత్రిస్తూ సైన్యాధ్యక్షురాలుగా ఉన్నారు వారాహి మాత. ఈ వారాహి మాత వరాహముఖము కానీ శరీరము స్త్రీ రూపంలో ఉంటుంది. ఈవిడ విష్ణువు యొక్క ఆది వరాహ అవతారము, శక్తి రూపిణి అని వారాహి మాత అని అంటారండి. ఆ తల్లి శ్యామవర్ణములో ఉంటారు. కవచము, శూలము, ఖడ్గము, దండము, అభయ వరద ముద్రలతో దర్శనమిస్తారు అమ్మవారు. అమ్మ ఉగ్ర రూపాన్ని చూసినటువంటి శత్రువుల్లో వణుకు పుడుతుంది. వారాహిదేవి సైన్యానికి శిక్షణ, నియంత్రణ, క్రమశిక్షణ, శత్రువుపై నియమబద్ధమైనటువంటి దాడి తెలుపుతూ రక్తవర్ణ వస్త్రధారణలో కిరిచక్ర రథంపై ఆసీనులై ఉన్నారంట. యుద్ధంలో శత్రువులను సంహరించే శక్తి, శిక్ష విధించే శక్తి, ధర్మాన్ని నిలబెట్టే శక్తి, అలా అమ్మను దర్శించిన మనలో భయరహిత జీవనాన్ని ప్రసాదిస్తున్నారు అమ్మవారు. శత్రువులను, దుష్ట శక్తులను శిక్షించి భక్తులకు తనను దర్శించి ఆరాధించిన వారికి రక్షణగా ఉంటారు అమ్మవారు. ఆ అమ్మ అన్ని రూపాలలో అంటే భూదేవి రూపంలో జయప్రదాయినిగా, విశ్వాధిపతినిగా అభయాన్ని, విజయాన్ని కలిగిస్తుంది తల్లి. అసలు ఎలా ఆవిర్భవించింది వారాహిదేవి అంటే, లలితాదేవికి ఉన్నటువంటి 12 మంది సేనా నాయకులలో ఒకరు వారాహిదేవి. ఇంకా అష్టమాతృకలు, వీరు విశ్వమాతృక శక్తులు. జగత్తును సృష్టి, స్థితి, లయక్రమంలో ముఖ్య పాత్రను పోషిస్తారండి. బ్రహ్మ, రుద్రాది దేవతలకు శక్తి రూప సమానులు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, మహాలక్ష్మి. వీరు 8 దిక్కులను రక్షిస్తూ ఉంటారు. వీరిలో ఒకరే వారాహి దేవి. వీరందరినీ ఆరాధించడం వల్ల శక్తి, రక్షణ మనకి కలుగుతుందండి. నెక్స్ట్ నామము జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా.
మాలిని అంటే జ్వాలామాలిని అను నామము కలిగినటువంటి కాక్షిప్త నిర్మించమరణ వహ్ని అగ్ని ప్రాకార ప్రాకారము మధ్య భాగమున ఉన్నది. జ్వాలామాలిని అనే నిత్య దేవత చేత ఆవరించబడినటువంటి అగ్ని ప్రాకారములో మధ్యగా ఉన్నది అని అర్థమండి ఈ నామం. జ్వాలామాలిని ఈవిడ నిత్య దేవతలలో ఒకరండి. 17 తిథులు ఒక పక్షము. అలా ప్రతి తిథికి కూడా ఒక నిత్య దేవత ఉంటారండి. వారిలో శుక్ల చతుర్దశి తిథికి సంబంధించినటువంటి నిత్య దేవత పేరు జ్వాలామాలిని. ఈమె అగ్ని స్వరూపరాలండి. అగ్ని జ్వాలలు వంటి ఎరుపు బంగారు కాంతుల శరీరము అంతా జ్వాలలతో ప్రకాశిస్తూ ఉంటారు అమ్మవారు. 4 చేతులతో అగ్నికుండము, త్రిశూలము, ఖడ్గము, అభయముద్ర. సాధారణంగా యుద్ధంలో రక్షణ సైన్యానికి అంచెలంచెలుగా ఉంటుందండి. జ్వాలామాలిని అగ్ని స్వరూపం అని చెప్పుకున్నాం కదండి. లలితామాత ఆజ్ఞ ప్రకారము ఆ జ్వాలామాలిని ఒక అగ్ని ప్రాకారం సృష్టిస్తారు. ఆ అగ్ని ప్రాకారం మధ్యలో లలితామాత ఉంటారు. ఆ సైన్యాలకు ఒక రక్షణ వలయంగా అగ్ని వలయాన్ని ఒక కంచిలా నిర్మించి రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేశారు. ఈ అగ్ని ప్రాకార విస్తీర్ణము 100 యోజనములు, ఎత్తు 30 యోజనములతో ఉంటుందండి. ఈ అగ్ని వలయము అత్యంత శక్తివంతంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి శత్రువులు లేదా దుష్ట శక్తులు లోపలికి రాలేరు. మనలో ఉన్నటువంటి జ్వాలామాలిని అంటే మన చుట్టూ ఉన్నటువంటి దివ్య రక్షణ వలయము. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది అంటే సాధకుడు దివ్య జ్ఞానములో వెళ్ళినప్పుడు జ్వాలామాలిని లాంటి అగ్ని కవచము మన చుట్టూ ఏర్పడి చెడు ఆలోచనలు, మాయాశక్తులు లోనికి రానివ్వదండి. ఇంకా చెప్పాలి అంటే ఆత్మను కాపాడే జ్ఞానాగ్ని అని. అజ్ఞానము, దుష్ట ప్రవృత్తులు, చెడు శక్తులు ఈ అగ్ని జ్వాలలలోనే నాశనమైపోతాయి. జ్వాలామాలిని నిర్మించినటువంటి వహ్ని ప్రాకారము శ్రీచక్రములో వసుకోణ మధ్య భాగములో త్రికోణాకారంలో ఉండే భాగం అండి. మనం ఈ శ్లోకం ద్వారా ఏం తెలుసుకోవాలి అంటే చిన్న సమస్యలు వచ్చినా కూడా తట్టుకోలేక చెలించిపోయే స్థితి, అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి స్థితి. అలాంటి వారిని కూడా సులభంగా మంచి ఆలోచనలతో మనసులో కలిగే ఆందోళన, కలత, అంటే బాహ్య లోకం నుంచి మనకు రక్షణ కలిగిస్తుంది ఈ శ్లోకం అండి. మన చుట్టూ ఉన్నటువంటి రక్షణ కవచము, మనలో కలిగే ధైర్యము, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ శ్లోకం అండి. ఈ శ్లోకంలో అమ్మ సైన్యము, ఆ రాక్షసుడు ప్రాకారాలు అన్నీ కూడా మన అంతరంగంలో దశలండి. ఒక సాధకుడు ఆత్మ సాధనలో అన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్తే అతనికి కలిగేది శ్రీమాత దర్శనం అండి. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. మనకి ఏం చేయాలో తెలియట్లేదు, మనం ఏ మార్గం మనకు కనిపించట్లేదు అన్నప్పుడు ఒకటే ఒక దారి, ఆ శ్రీమాతను పూజించిన వారికి ఎటువంటి అగ్ని జ్వాలలైనా దాటించగలవు. అయితే ఈ శ్లోకాన్ని మీరు ఇప్పుడు వరకు విన్నారు కదండి. మీకు ఎంతవరకు అర్థమైందండి? నచ్చింది అనుకుంటున్నానండి. ప్లీజ్ అండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఓం శ్రీ మాత్రే నమః.